ప్రజాగణం సభలో ప్రధాని భద్రతా ఏర్పాట్లపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ప్రధాని హాజరైన సభలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు గాలి కుదిలేశారని మండిపడ్డారు. భద్రతలో పోలీసుల తీరును తప్పుబట్టిన నేతలు కాసేపట్లో ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే అడ్డంకులు సృష్టించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రధాని భద్రత, జనం, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జనాన్ని నియంత్రించాలని ప్రధానమంత్రి చెప్పినా పోలీసుల్లో స్పందన లేదని ధూళిపాళ్ల మండిపడ్డారు. మంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి జాగ్రత్తలు, ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. పెరిమీటర్ మన స్థానిక పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ అవ్వలేకపోయారనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఈరోజు సాయంత్రం 4ంటికి ఎలక్షన్ కమిషన్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యం చేశారో, నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి రాబోయే రోజుల్లో అనేది నాకైతే చాలా బలంగా నేను కోరుకుంటున్నాను. ఇది చాలా తప్పు. ఇది సభ మేము ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారి భద్రత విషయంలో, సభలో జరగాల్సిన సెక్యూరిటీ విషయాల్లో సరైన రీతిలో వీళ్ళు స్పందించలేనిది తప్పకుండా నేను జరిగిన సంఘటనలో అది భాగమే అని నేను మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఆ సభలో పాల్గొన్నప్పుడు దాని రక్షణ బాధ్యత ఎవరిది? రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కదా. మరి స్వయాన ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జనం వేదిక వైపు తోసుకొస్తా ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగానికి ఉందా లేదా? 2, అలాగే ప్రధానమంత్రి పాల్గొన్న ఈ సభలో కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు, 100 ఎకరాల పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసినా కూడా అటు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు కానీ లేదా ఇటు గుంటూరు వైపు నుంచి వెళ్ళేటప్పుడు కానీ మరి మేము స్పష్టంగా చూసాం. బొప్పూడి దగ్గర నుంచి దాదాపు ఎద్దనపూడి వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ జరిగింది. మరి నేషనల్ హైవే బ్లాక్ చేసామని చెప్పారు. మరి మేము దానికి కావాల్సిన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ఇన్ని కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ విచిత్రం ఏంటంటే స్వయాన ప్రధానమంత్రి గారే ఆయనే ఆ సభలో లెగిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎవరైతే పోల్స్ ఎక్కిన వాళ్ళు ఉన్నారో మీ ప్రాణాలు మాకు చాలా ముఖ్యం కాబట్టి మీరు దయచేసి వాటి నుంచి దిగండి, స్థానికంగా ఉండే పోలీసులు నియంత్రించండి అని చెప్పి ఒక స్వయాన ఒక దేశ ప్రధాని చెప్పారంటే దాన్ని బట్టే ఏ విధమైన వైఖరిలో మన పోలీసు యంత్రాంగం ఉందో స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉంది ఒకటే, ప్రధానమంత్రి పాల్గొన్న సభలో క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది? ప్రధానమంత్రి అంటే ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి. దాని క్రౌడ్ మేనేజ్మెంట్కి అధికారులని ఏర్పాటు చేయాలి. అధికారులను ఏర్పాటు చేయటమే కాదు, నియంత్రించే విధంగా పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత సీనియర్ పోలీసు అధికారుల మీద ఉంటుంది. రైట్. ఇక నిన్న స్వయంగా ప్రధానమంత్రి హాజరైన ప్రజాగణం సభలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు గాలి కుదిలేశారని అటు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈసీకి ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఫిర్యాదు చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందించడానికి లైవ్లో రెడీగా ఉన్నారు. సో శివ, కావాలనే కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అడ్డంకులు సృష్టించారని అటు నాదెండ్ల మనోహర్ కానీ ఇటు ధూళిపాళ్ల కానీ ఆరోపిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనిలో ఎంతవరకు నిజముంది? అలాగే 4 గంటలకి ఈసీకి కూడా ఫిర్యాదు చేయనున్నారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే నిన్న ప్రధానమంత్రి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఒక భారీ బహిరంగ సభకి ప్రజాగళం పేరుతో సభ నిర్వహించారు. ఈ సభకి లక్షలాది మంది ప్రజలు వివిధ జిల్లాల నుంచి కూడా భారీ స్థాయిలో తరలి వచ్చారు. అయితే ఈ సభలో పోలీసు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి భద్రతను సైతం కూడా గాలి కొదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఎన్ఎస్జీ కమాండర్లు, ఎస్జీజీ పోలీసులు రంగంలో దిగినప్పటికీ ఎక్కడా కూడా స్థానికమైన పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యం చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని చెప్పి టీడీపీ, జనసేన నేతలు, బీజేపీ నేతలైతే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే సభకు సంబంధించి వస్తున్న జనాన్ని 12 గంటల సమయంలోనే సభకి 50 కిలోమీటర్ల దూరం నలుదిక్కులా కూడా వాహనాలన్నీ ఆపివేయటం, అలాగే పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు మాట్లాడే సమయంలో
ప్రజలంతా కూడా కరెంటు పోల్సు, చెట్లు, అలాగే ఇటు స్టేజీలన్నీ ఎక్కి చూస్తుంటే సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం కూడా మీరు దిగండి, మీ ప్రాణాలు చాలా ముఖ్యమని చెప్పి ఆయన వినతిచ్చిన నేపథ్యం కనిపించింది. ఇటువంటి తరుణంలో పోలీసులు ఏం చేస్తున్నారు, ఎందుకు ఈ రకంగా వ్యవహరించారని చెప్పి కూడా టీడీపీ, జనసేన అయితే తీవ్ర స్థాయిలో మండిపడతా ఉంది. కొద్దిసేపు క్రితమే టీడీపీ నేత నరేంద్ర, అలాగే జనసేన నేత మనోహర్ కూడా మీడియా సమావేశం ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సాయంకాలం 4 గంటలకి పోలీసు అధికారులు వ్యవహరించిన నిర్లక్ష్యాన్ని తీరుగా ముఖ్యంగా పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీ వీరిద్దరిపై కూడా సాయంకాలం 4 గంటలకు ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. వారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం, జనసేన కార్యకర్తల, నేతల పట్ల అనేక రకాలుగా బెదిరింపులు, బాధ్యతలకు పాల్పడుతూ వ్యవహరిస్తున్నారు. వీరిపై గతంలో కూడా తాము ఫిర్యాదు చేశాం. అయినా కానీ సాయంత్రం కూడా దీనికి సంబంధించి ప్రధాని సభ విషయంలో ఈ విధంగా వ్యవహరించారు కాబట్టి ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేస్తాము, తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా కేంద్ర పెద్దలు హామీ ఇచ్చారని చెప్పి కూడా బీజేపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మరొక వైపు సభ ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇటు జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇరువురు కూడా 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి కూడా ప్రధానంగా సభ చాలా విజయవంతమైంది. కానీ సభలో పోలీసులు వ్యవహరించిన తీరు, భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలో పోలీసులు వ్యవహరించిన తీరుని ప్రధాన దృష్టిలో కూడా ఇరువురు నేతలు పెట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది. వారి సూచన మేరకే సాయంకాలం 4 గంటలకి ఎన్నికల కమిషనర్ని కలబోతున్నారు. సాక్షాత్తు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఇరువురు నేతలు అత్యంత భద్రతాపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన ప్రధానమంత్రి సభలో కూడా పోలీసులు ఈ స్థాయిలో వ్యవహరించడం ఇది సరైన పద్ధతి కాదు. ఇతనిపై ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఈ రకంగా పోలీసులు పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం, వీరిరుపై చర్యలు తీసుకొని వారిని అక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పి కోరుతూ సాయంకాలం 4 గంటలకి రాష్ట్ర ఎన్నికల అధికారిని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. రత్న. రైట్ శివ, అయితే మీరు చెప్పినట్లే అండ్ విజువల్స్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం మైక్ సిస్టమ్ డిస్టర్బెన్స్ కూడా వచ్చింది. అక్కడ ఉన్న ప్రజలు అత్యుత్సాహం చూపించొద్దని కూడా వాళ్ళు చెప్పడం, ఆ టైంలో పోలీసులు కూడా స్పందించకపోవడం కూడా మనం నిన్న చూసాం. అయితే దీనికి సంబంధించి కొంతమంది అధికారుల వల్లే పోలీసులు ప్రలోభాలకు గురయ్యే ఈ విధంగా చేశారంటారా? అంటే భద్రత విషయంలో పోలీసుల తీరు పూర్తిగా మనకు అర్థమవుతూనే ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకవేళ 4 గంటలకి ఈసీకి కంప్లైంట్ చేయడానికి వెళ్ళినా టు బీజేపీ, జనసేన కానీ టీడీపీ తరపు నుంచి ఎవరెవరు వెళ్ళనున్నారు? ప్రధానంగా ఇప్పటికే జనసేనకు సంబంధించిన ఆదేండ్ల మనోహర్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ధూళిపాల నరేంద్ర, వల్లా రామయ్య నేతృత్వం, అలాగే బీజేపీకి సంబంధించి బాజీ, అలాగే లీగల్ విభాగం చూసిన రాజు తదితరులు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం 8 మందితో కూడుకున్న బృందం సాయంకాలం 4 గంటలకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కలవబోతున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి పాల్గొన్న సభకు సంబంధించే భద్రతా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. అలాగే భారతదేశ ప్రధాని పాల్గొంటున్న సమయంలో ఎనర్జీ సెక్యూరిటీ భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అనేకమైన పాసులు ఇష్యూ చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో వారు కనీసం ఆ పాసుపై పేరు కూడా రాయకుండా ఎంటీ పాసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో రాజకీయ దురుద్దేశంతో అక్కడున్న ఎస్పీ, కలెక్టర్ ఇరువురు కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారి ఈ విధంగా వ్యవహరించారు. వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలనేది ప్రధానమైన ఎజెండా కనిపిస్తూ ఉంది. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలు అధికార పక్షానికి ఎవరైతే తొత్తులుగా వ్యవహరిస్తున్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ 3 పార్టీల బృందం ఎన్నికల కమిషన్ కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. పల్నాడు జిల్లా ఎస్పీ, కలెక్టర్తో పాటుగా మిగిలిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటివరకైతే ఏ విధంగా వ్యవహరించారో వారిపై కూడా సూత్రప్రాయంగా అభిప్రాయాలు చెప్పాలని చెప్పి ఈ బృందం అయితే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికైతే పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీపై మాత్రం ఖచ్చితంగా ఫిర్యాదు చేసి లిఖితపూర్వకంగా ఒక లేఖను కూడా ఈసీకి ఇవ్వబోతా ఉన్నారు. రత్న. రైట్ శివ, ఇప్పుడు మీరు చెప్పినట్లే రాజకీయ దురుద్దేశంతోనే అలాగే కొంతమంది అధికారులు అటు అధికార పార్టీ తొత్తులుగా మారే ఈ విధంగా వ్యవహరించడం జరిగింది అని కూడా అన్నట్లుగానే ఇప్పుడు వైసీపీ ఇండైరెక్ట్గా కావాలనే మోడీ పాల్గొన్న సభని ఆటంకం కలిగించడానికే అక్కడున్న పోలీసులు కానీ అధికారులు కానీ స్పందించకుండా ఉండడాన్ని ఆ విధంగా చూడొచ్చంటారా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక భారీ బహిరంగ సభని పిలుపునిచ్చాయి. ఆ సభకి దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు భారీ స్థాయిలో వస్తున్నారు. ఈ స్థాయిలో జనం వచ్చేటప్పుడు ఖచ్చితంగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ అధికార పక్షానికి సంబంధించి ఒత్తిడి మేరకే పోలీసులు ఈ స్థాయిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనేది ప్రతిపక్షాల ఆరోపణగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటికి సంబంధించి కూడా టీడీపీ, బీజేపీ నేతలు మాట్లాడినప్పుడు 6,000 మంది పోలీసులతో భద్రతామైన చర్యలు తీసుకున్నామని చెప్తా ఉన్నారు. కానీ సరిగ్గా పట్టుమని 500 మంది పోలీసులు కూడా ఎక్కడా మాకు కనిపించలేదు. కేవలం వీరు వినియోగించిన పోలీసులంతా కూడా సభకు వస్తున్న జనాన్ని అడ్డుకోవడం కోసమే ప్రతి చోట కూడా
ప్రతి వైపు అంటే నలుదిక్కులా 30 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల లోపు నలుదిక్కులా కూడా చెక్ పోస్టులు పెట్టి అక్కడ సభ డయాస్ ఫుల్ అయింది, వేదిక ఫుల్ అయింది, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని పంపించడానికి మాత్రమే పోలీసులు వినియోగించారు. కానీ ఆ సభకు సంబంధించి భద్రతాపరమైన అంశాలకు సంబంధించి కానీ సెక్యూరిటీ వింగ్లో కానీ లేకపోతే ఏదైతే సౌండ్ సిస్టమ్ మీద పడ్డప్పుడు ఒక్కసారిగా జనం పడ్డప్పుడు కంట్రోల్ చేయడం కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి మైకు తీసుకొని చెప్పిన సందర్భంలో కానీ పోలీసులు అక్కడే చేరుకొని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారనేది ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వారైతే ఫిర్యాదు చేయబోతున్నారు. ఖచ్చితంగా వారు వ్యవహరించిన తీరుకు సంబంధించి ఇప్పటికే ఆడియో వీడియోకి సంబంధించిన క్లిప్పింగ్స్, పేపర్ కటింగ్స్ వీటన్నిటిని కూడా టీడీపీ, జనసేన, బీజేపీ లీగల్ విభాగం తయారు చేస్తోంది. వాటన్నిటిని తీసుకొని కూడా నా సాయంకాలం 4 గంటలకు ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేస్తారు. ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కనుక చర్యలు తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి ఇప్పటికే కూటమి నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. అయితే సాయంకాలం 4 గంటలకు ఫిర్యాదు చేసిన 8 మంది నేతల తర్వాత ఇవాళ రేపు చూసి ఏ విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుంది, తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక కార్యాచరణ అయితే రూపొందించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం వాళ్ళపై చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూసిన తర్వాత రానున్న 2-3 రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా ఆలోచన అయితే ఈ కూటమి చేస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.